హే గైస్, హౌ యూ? హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. సో మళ్ళీ మేము ఒక కొత్త ఛానల్తో మీ ముందుకైతే వచ్చాము. సో మీ అందరికీ తెలిసిందే, మాకు మ్యారేజ్ అయింది అండ్ చాలా వీడియోస్ అయితే వైరల్ అయినాయి ఇన్స్టాగ్రామ్లో. సో మా పాత ఛానల్ వచ్చేసి ట్రావెల్ విత్ ఉషా కిరణ్. సో అందులో అయితే మేము షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేద్దాము. సో ల్యాండ్స్కేప్ వీడియోలకి కొత్తగా మా లైఫ్ స్టైల్ ఏంటి, మేము ఏం చేస్తున్నాం, మేము ఎక్కడికి వెళ్తున్నాం, సో రెగ్యులర్గా మాకు జరిగేవి ఆ కాన్వర్జేషన్స్ కానీ ఇవన్నీ కూడా మీ ముందు పెట్టి ఎంటర్టైన్ చేద్దామనే ఉద్దేశంతో ఈ కొత్త ఛానల్ పెట్టాము. అదే నిస్సీ ప్రిన్సీ అఫీషియల్. సో ఈ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రావెల్ విత్ ఉషా కిరణ్ ఎలాగా సపోర్ట్ చేశారో అలాగే దీన్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో గైస్, నిస్సీ ప్రిన్సీ అఫీషియల్. సో ఇంకా మా వీడియోస్ చాలా రాబోతున్నాయి అండ్ మిమ్మల్ని చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేయబోతున్నాం. సో ఫస్ట్గా ఏంటంటే, మేము చాలా మంది అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడు ట్రావెల్ మ్యారేజ్ అయింది కదా, హనీమూన్ ఎక్కడికి వెళ్తున్నారు, ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కదా అని అడుగుతున్నారు. ఒక కొంచెం గ్యాప్ ఇచ్చామన్నమాట. ఎందుకు అనేది ఒక 1.5-2 monthsలో మీకే తెలుస్తుంది. సో ఇంకా చాలా మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి మా దగ్గర. దానికోసం కొంచెం ట్రావెలింగ్ అనేది అవ్వట్లేదు, హైడ్ చేస్తున్నాము. సో 2 monthsలో మీకైతే ఇంకో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాము. సో ఈలోగా మా ఛానల్లో, ఈ నిస్సీ ప్రిన్సీ ఛానల్లో వచ్చే ప్రతి దాన్ని కూడా, ప్రతి వీడియోని కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చాలా మంది ఇంటర్వ్యూ అడుగుతున్నారు మమ్మల్ని, మీరు కపుల్స్ కదా, ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కదా, ఇప్పుడు విన్నా మాకు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా అని చాలా ఛానల్స్లో. సో ఆ ఛానల్స్లో ఇంటర్వ్యూకి ఇచ్చే కంటే మా ఛానల్లో మేము మా ఇంట్రడక్షన్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నాము. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా, ప్రిన్స్ అందంగా ఉంటాడు, నేనేమో కొంచెం అంత అందగత్యం కాదు, ఏదో యావరేజ్, పోలే బిలో యావరేజ్. సో ప్రిన్స్ ఎందుకు చేసుకున్నావు అమ్మాయిని అని చాలా మంది క్వశ్చన్ మార్క్స్ పెట్టరు కదా. సో ఆ డౌట్స్ అన్ని ఈ రోజు ఇక్కడ క్లియర్ చేస్తాం అనమాట. ఒక అంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఆవేశం స్టార్ ద్వారా నాకు పరిచయం ఒక JNTUలో ఆఫీస్లో అని. సో 2 నెలలు బాగా తిరిగాను నా వెనకాల. సారీ, నేనే తిరిగాను. లవ్ చేశాను అనమాట. తర్వాత ఫస్ట్ నేను లవ్ చేశాను, తర్వాత ఆయన లవ్ చేయాల్సి వచ్చింది. ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. సో అలా మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాము. సో ఇప్పుడు కపుల్స్గా ఫస్ట్ టైం మేము ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి, ఫస్ట్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫస్ట్ ఈ వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో మా ప్రిన్స్కి అందంగా ఉన్నాడని బాగా పొగరు, అవునా కదా? నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. నాకేం పొగర్లేదు. పొగరలేదా? పొద్దున్నే అద్దంలో చూసుకొని మురిచిపోతాడు, బా నేను అందగాని అని. మొత్తం అందగాడనేసి బాగా పొగరు. నాకేం పొగర్లేదు. సో మేము 6 years నుండి రిలేషన్లో ఉన్నాము. చాలా కంట్రీస్ తిరిగాము, చాలా ప్లేసెస్ ఇండియాలో కూడా తిరిగాము. ప్రిన్స్, మనం తిరిగిన వాటిల్లో ద బెస్ట్, నీకు ఇష్టమైన ప్లేస్ చెప్పు. ఇండియాలోనా? ఇండియాలో ఒకటి, అవుట్ ఆఫ్ కంట్రీలో ఒకటి. నాకు ఇండియాలో ఎప్పుడు నాకు గోవా ఉండేది, బట్ మనాలి వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం. గోవా అంటే స్టార్టింగ్ లో ఫస్ట్ టైం మేము గోవా వెళ్ళినప్పుడు, అబ్బా గోవా నా డ్రీమ్, వావ్, అసలు గోవా లేకపోతే నేను లేను, అసలు గోవా అంటే బబ్బా మ్యాడ్ అయిపోతాను అని అనేవాడు. మేము ఒక 6 years నుండి మేము గోవా ఒక 10 times వెళ్ళాము. లాస్ట్ టైం మేము మనాలి తర్వాత గోవా వెళ్ళాం కదా మా క్లయింట్స్ కలవడానికి. సో అక్కడ 6 days ఉన్నాం అంతే. 6 daysలో ఒక్కరోజు కూడా బయటకు రాలేదు. ఏ ప్రిన్స్ అంటే థాయిలాండ్ నచ్చింది నాకు. థాయిలాండ్ అట్లా అనలేదు నేను. గోవా ఎందుకు బోర్ కొట్టలేదు నాకు. ఏంటంటే గోవాలో ఇంతకు ముందు మన తెలుగు వాళ్ళు తక్కువ ఉండేటోళ్ళు, ఇప్పుడు ఏడబట్టిన తెలుగులో బిజినెస్ హోటల్స్ ఎక్కువ అయిపోయినాయి. గోవా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంకో వైజాగ్ లాగా అట్లా అనిపిస్తుంది. అందుకే పెద్ద డిఫరెంట్ ఏమనిపించింది. ఈయన ఇంటర్నేషనల్ మొదలెట్టాడు కదా, థాయిలాండ్ వెళ్ళిన దగ్గర నుండి ఇంకా ఈయనకి గోవా ముఖం వచ్చేస్తుంది అనమాట. అట్లాగా ఇంకా గోవా జోలికి పోవట్లేదు. ఒకప్పుడు బాగా గోవా అనేవాడు, ఇప్పుడేమో అసలు గోవా అంటే నచ్చట్లేదు, థాయిలాండ్ అంటేనే నచ్చుతుంది ఆయనకి. గోవా టూరిజం పడిపోవడానికి రీజన్ మెయిన్ తెలుగు వాళ్ళే. టూరిజం పడిపోయింది తెలుగు వాళ్ళ వల్లే. కొన్ని నార్త్ వాళ్ళు కూడా ఉన్నారు, నార్త్ వాళ్ళు కూడా, కాకపోతే తెలుగు వాళ్ళు ఎక్కువ. గోవా పక్కన పెడితే మనాలి చాలా ఇష్టము. ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే వియత్నాం బాగా ఇష్టం. వియత్నాం నేను ఎంజాయ్ చేసినంతగా ఇంకేది ఎంజాయ్ చేయలేదు. బట్ థాయిలాండ్ కూడా ఇష్టం, ఎందుకంటే ఫస్ట్ ఎందుకు వియత్నాం ఇష్టం అంటే, ఆయనకి 3 రోజులు ఒకటే డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది. ఆ చలికి వణుకొచ్చేసింది. మేము లగేజ్ ఎక్కువ పట్టుకెళ్ళాక
తక్కువ లగేజ్ పట్టుకెళ్ళి అందులో దుక్కగా పొడుగ్గా వేసుకెళ్ళి 1-2 మాత్రమే. సో అక్కడ బాగా చలి ఎక్కువ ఉండి వణుకొచ్చేసేంత స్నో మంచు ఉండడం వల్ల మేము రిపీటెడ్గా అవే పొడుగు బట్టలు వేసుకోవడం వల్ల బాగా నచ్చేసింది దీనికి. 1 వీక్లో సమ్మర్లో ఎలా ఉంటుందో చూసిన, వింటర్లో ఎట్లుంటుందో చూసిన, మనం ఇంకా వానాకాలంలో ఎట్లుంటుందో చూసిన. బీచ్ ఉంది అక్కడ, ఎండలు ఉన్నాయి అక్కడ, మొత్తం 4 సీజన్స్ ఒకేసారి చూడొచ్చు వియత్నాంలో, అంత బ్యూటిఫుల్ గా ఉంది. సో నెక్స్ట్ మా హనీమూన్ ట్రిప్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. ప్రిన్స్ ఎక్కడికి వెళ్దాం మన హనీమూన్ కి? అంటే అది కజకిస్తాన్ వెళ్దాం. కజకిస్తాన్ ఎందుకు కజకిస్తాన్? ఇప్పుడు కొంచెం కూల్ ఏరియా కదా, అది బాగుంటది. ఆహా, అదేదో కాశ్మీర్ వెళ్దాం కదా, అంత దూరం ఎందుకు? కాశ్మీర్ లోనే బోల్డ్ అంత మంచి ఉంది, బోల్డ్ అంత మంచి ప్లేసెస్ ఉన్నాయి. వెళ్ళొచ్చు కాశ్మీర్ కూడా, కానీ ఇప్పుడు అంత కూల్ ఉండదేమో కాశ్మీర్. సరే చెప్పాను కదా, ఒక 2 months లో మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. అవి అయిపోయినాక మేము తీరిగ్గా మేము హనీమూన్ ప్లాన్ చేసుకుంటాము. వెళ్ళినప్పుడు మొత్తం వీడియోస్ మంచిగా ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటి లొకేషన్స్ కూడా పెడతాం. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మా లవ్ జర్నీ చెప్పాము, మా పెళ్లి గురించి చెప్పాము కదా. 6 years చాలా మంది అడుగుతున్నారు, ఎందుకు ఇంత లేట్ అయింది మీరు పెళ్లి చేసుకోవడానికి అని అడిగారు. రీజన్ ఏంటంటే ఒక్కటే, ఊరికే పెళ్లి చేసేసుకొని బాధలు పడే కంటే లైఫ్ లో సెటిల్ అయ్యాక కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం బాగా లైఫ్ లో సెటిల్మెంట్ అనేది ఏది ఉండదు. ఎంత వచ్చినా మనిషికి ఇంకా తృప్తి తీరదు. అఫ్కోర్స్ అది నిజమే అనుకో. ఏదైనా కొంచెము అంటే ఇంకా రేపటికి ఫుడ్ కి మన దగ్గర డబ్బులు ఉన్నాయన్నా తృప్తితో బతకాలి అన్నట్టుగా అలాంటి కొంచెం దాపెట్టుకొని పెళ్లి చేసుకుందాం అన్నట్టుగా, పెళ్లి ఖర్చు అప్పులు చేయకుండా పెళ్లి చేసుకుందాం అన్నట్టుగా ఆగినాం. సక్సెస్ఫుల్లీ అప్పు లేకుండా పెళ్లి చేసుకున్నాం అంతే. సో చాలా మంది మీ తమ్ముడికి పెళ్ళి అయిపోయింది, బాబు కూడా పుట్టేశాడు, నువ్వు ఎప్పుడు చేసుకుంటావు నన్ను అన్నారు. ఆయన్ని కూడా వాళ్ళ వైపు నుండి అంటనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి పెళ్ళయింది 3 పిల్లలు, వాళ్ళ చెల్లికి పెళ్ళయింది 2 పిల్లలు, నా తమ్ముడికి పెళ్ళయింది 1 బాబు. సో మేము మాత్రం ఇంకా చేసుకోలేకపోయేసరికి ఇంకా చాలా మంది అడుగుతూనే ఉన్నారు. బట్ రీజన్ అయితే పెద్ద ఏం లేదు, కానీ లైఫ్లో సక్సెస్ అయ్యాక చేసుకుందాం అని ఒక్క రీజన్తోనే ఆగాము. బట్ ఇప్పుడు ఫైనల్లీ మేము సక్సెస్ అయ్యాము, హ్యాపీగా మా లైఫ్ని మేము లీడ్ చేసుకుంటున్నాము. సో పిల్లలు కూడా నెక్స్ట్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అని అడిగేసారు చాలా మంది చుట్టాలు. మేమైతే అప్పుడే అనుకోవట్లేదు, ఒక 1 year 2 years ఆగి పిల్లలకి ఏం కావాలి అవన్నీ మనం ఇవ్వగలము, ఏ ప్రాబ్లం లేకుండా ఇవ్వగలము అన్న పొజిషన్ వచ్చాక కందామని మేము ఆగుతున్నాము. సో మా గురించి ఏం కంగారు పడకండి, మేము టైం చూసుకొని మంచిగా ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా? ఏమంటా ఫ్రెండ్స్? అంతేగా. సో చాలా మంది అడుగుతున్నారు హిందూ మ్యారేజా క్రిస్టియన్ మ్యారేజా అని. లాంగ్ బ్యాక్ నేను క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన హిందూ నుంచి క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాం. అంటే అనుకునే చేసుకున్నాము. మిగిలిన అన్ని వడి బియ్యం కానీ, పెళ్లి కొడుకుని చేయడం కానీ, బట్టలు పెట్టడం కానీ, ఇవన్నీ హిందూ మ్యారేజ్ చేసుకున్నాం. ఎందుకంటే మా చెల్లి మా చెల్లి ఇంకా నా పెళ్ళి ఎప్పటి నుంచో, మా అమ్మ నా పెళ్ళి ఎప్పటి నుంచో చూడాలి, మంచిగా జరగాలి, హిందూ మ్యారేజ్లా జరగాలి, అన్ని వాళ్ళ చేతుల మీద జరగాలని వాళ్ళ కోరిక. సో దాని ప్రకారం వాళ్ళకి ఇంకా వాళ్ళని కాదని మనం ఏం చేస్తాం అంతే. అంటే మేమిద్దరం కన్వర్టెడ్ క్రిస్టియన్సే. పెళ్లి మేము క్రిస్టియన్ పద్ధతిలోనే చేసుకోవాలనుకున్నాం, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకున్నాం. కాకపోతే మా సైడ్ కొంచెం మంది బంధువులు కానీ, మా మదర్ కానీ, మా ప్రిన్స్ సైడ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ, అలాగే వాళ్ళ తమ్ముడు వాళ్ళు అందరూ కూడా వాళ్ళు మతం కాదు, వాళ్ళు హిందూస్. సో వాళ్ళ చేతుల మీదుగా కొన్ని తంతులు చేయాలని కోరిక వాళ్ళకే ఉంది. అలాగే మా చుట్టాల్లో కూడా అలాగే ఉంది. సో మా నాన్నగారు లేరు కాబట్టి మా నాన్నగారు తోబుట్టోలు వాళ్ళందరూ వచ్చారు. సో మా అత్తలు, మా చిన్నాన్నలు, పిన్నులు, సో వాళ్ళందరికీ కూడా కొన్ని తంతులు చేయాల్సినవి ఉంటాయి కదా, అవి చేస్తే మంచిది, మీకే పిల్లలు పుట్టడానికి, అది కూడా పుట్టే పిల్లలు మంచిగా ఉంటుంది, వాడి భీమై పోసుకోవాలని ఆయన చెప్తే ఇంకా చేసాం. అంటే పూజలు ఏం చేయలేదు కానీ జస్ట్ నార్మల్గా చేయాల్సినవి అన్నీ చేసుకున్నాము. బట్ ఐఎమ్ హ్యాపీ. ఏదైతే నేను మతం అనేది మనసులో ఉండాలి, ఆ ప్రేమ అనేది, గౌరవం అనేది మనం చూపించే దేవుడి మీద అది మనసులో ఉంటే చాలా అని మేము అనుకుంటున్నాము. సో బట్ మనం వచ్చిందైతే హిందూ నుండి కాబట్టి సో దాన్ని ఏమీ మనం తక్కువ చేయట్లేదు. అలాగని మనం క్రిస్టియన్కి వెళ్ళాం కదా అవే చేయాలి అని కూడా ఏమీ లేదు. వాట్ ఎవర్ ఏదైతే మేము కొంచెం దేవుడు ఏదైతే మా మనసులో ఉందో అది వీ నో దట్. సో రిమైనింగ్ అన్నీ కూడా మా పెద్దవాళ్ళ హ్యాపీనెస్ కోసం చేసాం. ఈ రిచువల్స్ అన్నీ కూడా చూడడానికి చాలా బాగుంటాయి అండ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అండ్ మా వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో దాట్స్ ఇట్. మా మ్యారేజ్కి అయితే మేము టీ తాగే కప్పులు కానీ ప్లేట్లు కానీ అన్నీ మేమే తెచ్చుకున్నాము. ఒక 2-3 అంతే మొత్తం కలిసి మేము అన్నీ తెచ్చుకొని హల్దీకి ఏమేమి కావాలి. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో నేను ఒక్కనే ఉంటాను.
ఉషా వాళ్ళ ఇంట్లో ఉషా వాళ్ళ అమ్మ తినే ఉంటారు కాబట్టి మా ఫ్యామిలీ కడపలో ఉంటారు. సో వాళ్ళు రావడానికి ముందే వాళ్ళకి ఎక్కువ వర్క్ పెట్టకూడదు, ఏం చేయకూడదు అని అన్నీ మేమే చేసేసుకున్నాం ఫాస్ట్గా. ఒక నెల ముందు నుంచే చేయడం స్టార్ట్ చేసినాం. అలా వచ్చేసరికి పని ఏం లేదు, ప్రశాంతంగా ఇంకా పెళ్లి కొడుకుని చేయాలి, పెళ్లి పనులు అక్కడ అవే ఇంకా మిగిలిన పనులన్నీ మేము చేసేసుకున్నాము. యాక్చువల్లీ మా చుట్టాల్లో కానీ అది ఎట్లా ఉంటుందంటే అందరు రావాలి, వచ్చి అందరూ ఒక చేయాలి, తలకో పని చేయాలి అన్నట్టు ఉండేదన్నమాట ఇటువరకు పెళ్ళిలో. బట్ మేము ఏంటంటే మా పెళ్ళిలో ఎవరిని కష్టపెట్టద్దు, వాళ్ళు మాతో వచ్చి మాతో ఆనందంగా ఉంటే చాలా అన్న ఫీల్తో మొత్తం A to Z మొత్తం లైక్ ఎలా అంటే టీ తాగే కప్ దగ్గర నుండి తినే స్పూన్ వరకు మేము 1000 పీపుల్ కోసం తెచ్చామన్నమాట. ఎక్కడ బేగం బజార్ వెళ్ళి మొత్తం ప్లేట్స్ కానీ, తాగే గ్లాసెస్ కానీ, టిఫిన్ ప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ దొరుకుతాయి. మేము చూసాం లిటరల్లీ ఇక్కడ దొరికే కాస్ట్ కంటే బేగం బజార్కి వెళ్ళిపోతే మనకి 1000 పీపుల్కి మాకు 5000 చేంజ్ అయినాయి అంతే. సో అవి మొత్తం ఆటో కట్టుకొచ్చి తీసుకొచ్చేసాం. బాలా కానీ, మోని కానీ, శ్రీరామ్ వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. అండ్ ఎలక్ట్రీషియన్ వర్క్ ఏమైనా ఉంటే మా తమ్ముడు ఇంటి దగ్గర చేసి పెట్టాడు అనమాట. సో అలా మొత్తం పెళ్లి పనులన్నీ కంప్లీట్గా చేసేసుకున్నాం. లైక్ ఇవేంటి మనం పసుపు దంపే కార్యక్రమం ఉంటుంది కదా, దానికైతే మేము పూజ సామాగ్రి ఉంటుంది నదీం వాళ్ళది. సో వాళ్ళది ఇక్కడ వచ్చేసి JNT దగ్గర ఉంది. షాప్ డీటెయిల్స్ పెడతాను చూడండి. చాలా రకాల పూజ సామాగ్రి ఉంటుంది. తెలిసిన వాళ్ళు అవ్వడం వల్ల మొత్తం ఫ్రీగా పట్టుకెళ్ళండి, రెంట్కి ఏం మనీ వద్దని చెప్పి చాలా సపోర్ట్ చేశాడు నదీం బ్రో. చాలా థ్యాంక్ యూ బ్రో. సో మొత్తం అవన్నీ కూడా మాకు ఇచ్చాడు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో ఫ్రీగా ఒక 4 days పట్టుకెళ్ళి మొత్తం ఆ పసుపు దంచేది కానీ, దంచి కొట్టేవి ఉంటాయి అవి కానీ, తిరగలు కానీ, ఇంకా చాలా మెట్టెలు పెట్టే సానపీట కానీ ఇవన్నీ కూడా తను పట్టుకెళ్ళండి అని ఇచ్చాడు. ఐ రియల్లీ సో హ్యాపీ. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ పసుపు దంచే వీడియోలు చాలా పెట్టాను, మీరు కూడా చూసారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. స్పెషల్ థ్యాంక్స్ టు చందు బ్రో అనమాట, ఈ షాప్ వాళ్ళదే. సో తను చాలా సపోర్ట్ చేశాడు తను కూడా. అండ్ మీకు అన్ని రకాల పూజ సామాగ్రి ఇక్కడ KPHP స్టోర్లో దొరికితే విజిట్ చేయండి. సో నేను మ్యారేజ్లో నా పెళ్ళిలో వేసుకున్న బ్లేజర్ ఏదైతే ఉందో అది అలెన్సోరీలో తీసుకున్నాను నేను. మామూలుగా దాని ప్రైస్ వచ్చేసి 22,000 20,000 అరౌండ్. ఓన్లీ పైన వెస్ట్ కోట్ ఒకటి, పైన బ్లేజరు, ప్యాంట్ అంతే, లోపల షర్ట్తో కాదు. సో మొత్తం 22,000 ఏమో ఉండే, షర్ట్ ఒక 3,800 ఏమో ఉండే. ఓన్లీ బ్లేజర్ వరకు నాకు ఆ రోజు బై గాడ్ గ్రేస్ ఆఫర్లో 7,999 రూపాయలకి వచ్చింది. నిజంగా అసలు నేను బాబోయ్ 20,000 ఆ బ్లేజరు డబ్బులు ఎందుకు బాబోయ్ అన్న మనసులో అనుకున్నాను. బిల్లింగ్ వేసే టైంకి మాకు అది ఆఫర్ చూపించింది దాంట్లో. సో వాళ్ళు మీకు 20,000 బ్లేజర్ మీకు జస్ట్ 7,000కి వచ్చింది అనేసి చెప్పారు. 8,000కి వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము. సో అలాగే తను నాకు కొనాల్సింది సారీ కానీ అవి కానీ చాలా తక్కువకి వచ్చింది. ఎంతకు వచ్చింది చెప్తే షాక్ అయిపోతారు. సో చెప్పు ప్లీజ్, నా ఫ్రాక్ ఎంతకు వచ్చింది? ఫ్రాక్ ఎంత 8,000 అనుకుంటాను. అయితే KPHPలో మొత్తం తిరిగాము. KPHPనే కాదు, మేము ఎక్కడ జనరల్ బజార్ ఇవన్నీ తిరిగాము. ఏంటి నా ఫ్రాక్ కోసం, ఎందుకంటే క్రిస్టియన్ వెడ్డింగ్ కదా. అయితే అక్కడ ఏమైందంటే ప్రతి చోట వెళ్ళిన చోట 30,000, 40,000, 50,000, 60,000, తక్కువ లేదు, 20 తక్కువ ఎక్కడా లేదు. 1 day వేసుకొని వదిలేసేదానికి ఎందుకు అంత కాస్ట్? అందులోనే మేము బడ్జెట్గా మ్యారేజ్ చేసుకున్నాం. అసలు యాక్చువల్ అయితే సింపుల్గా మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని డబ్బులు దాపెట్టుకుందాం అనుకున్నాం. బట్ జరగక ఇంకా మేము మా ఫ్యామిలీస్లో మా పెళ్ళిళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఈ పెళ్ళిని హ్యాపీగా చేసుకోవాలని లో బడ్జెట్లో మంచిగా ప్లాన్ చేసుకున్నాం. సో ఎక్కువ డబ్బులు పెట్టకూడదు అనుకున్నాము. నా డ్రెస్ తిరగంగా JNTలో సీజన్స్ ఉంటుంది కదా, అందులో 7,500కి వచ్చింది. అది టైట్ అయింది, దాన్ని కొంచెం మళ్ళీ క్లాత్ యాడ్ చేసి వాళ్ళు నీట్గా చేసి ఇచ్చారు. చూసారు కదా నా ఫ్రాక్ ఎంత బాగుందో. నెక్స్ట్ ఇంకోసారి నేను పెళ్లి తర్వాత వేసేసుకున్నాను కదా స్టేజ్ మీద, దాంట్లో రీల్స్ చాలా వీడియోస్ చేశాను. అది జస్ట్ ఓన్లీ 1,000కే కొనుక్కున్నాను. ఫ్రెండ్స్ మరి ఎక్కువ రేట్లు పెట్టి నేను ఎక్కువ శారీస్ కట్టుకోను, వేస్ట్ అయిపోతాయి డబ్బులు. సో తనకు కూడా తను నాకు పెట్టే శారీ కాబట్టి ఎక్కువ తీసుకో, ఒక 30,000 తీసుకో, ప్రాబ్లం లేదన్న. డబ్బులు వేస్ట్ చేయడం ఇష్టం లేక సడన్ మేము జస్ట్ షాపింగ్కి పెట్టుబడి పెట్టే చీరలు కొందాం అనేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ నాకు నచ్చేసింది ఆ శారీ బాగా. 1,000 రూపీసే. సో శారీ ఎంత అన్నది ఇంపార్టెంట్ కాదు, కొనేది అది మనకు నచ్చిందా లేదా, క్వాలిటీగా కనిపించిందా లేదా అన్నది ఇంపార్టెంట్. మళ్ళీ దానికి ఎక్స్ట్రా పట్టు బ్లౌజ్ కొని దానికి మగ్గం వర్క్ చేయించాను 5,000 పెట్టి. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో డెకరేషన్ కానీ మా పెళ్ళి మండపం కానీ ఇవన్నీ తక్కువ రేట్లో మనకు మంచి బడ్జెట్లోనే ఇచ్చారు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి, కాస్త ప్రమోట్ చేయమని చెప్పి. సో తప్పకుండా మీకు లో బడ్జెట్లో మీకు మండపాలు వేయడానికి కానీ
లేదంటే లైక్ పత్రికలు కూడా చాలా తక్కువ చేశారు. మేము పోటీ వెళ్ళి పత్రిక వేయించుకున్నాం అనమాట. 150 పత్రికలు వేయించాము. 4,000 రూపాయలకి అయిపోయినాయి. చాలా మంచి కార్డు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో ఎంత బాగా వచ్చింది, మంచి డిజైన్. అలాగే మా డెకరేషన్ కానీ, కార్ డెకరేషన్ కానీ, మొత్తం మండపం డెకరేషన్ కానీ, ఫుడ్ కానీ, ఎవ్రీథింగ్ మొత్తం బడ్జెట్లో మేము 7 lakhsలోనే అయిపోయినాయి ఇవన్నీ. ఓన్లీ మా బట్టలకి, మా బంధువులకి పెట్టేవి, ఆడపడుచు కట్నాలు ఇవన్నీ అలా తిప్పి మొత్తం ఇంకో 3 lakhs అయింది. లేదంటే మొత్తం మా ఫుడ్కి సంబంధించి కానీ, మొత్తం రిచువల్స్ చేసేవి కానీ, ఎవ్రీథింగ్ బట్టలతో సహా మొత్తం మాకు 7 lakhsకే అయిపోయినాయి. సో రిటర్న్ గిఫ్ట్లు కూడా మేము బేగం బజార్ వెళ్ళి తెచ్చుకున్నాము. ఈ బాక్స్ ఉంది కదా, ఈచ్ వన్ 120 రూపీస్ చెప్పాడు. బట్ బల్క్లో మేము 300 తీసుకుంటున్నాం కాబట్టి మాకు ఓన్లీ 25 రూపీసే పడింది. అండ్ నా జ్యువెలరీ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు. అది 12,000కి బేగం బజార్లో కొన్నాం అనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ జ్యువెలరీ. నాకైతే చాలా నచ్చింది. ఇదే మ్యారేజ్కి వేసుకోవాలనుకున్నాను, బట్ కాస్త హెవీ జ్యువెలరీ తర్వాత మా ఫ్రెండ్ పంపించింది. సో అది పెళ్ళికి వేసుకొని ఇది నేను పసుపు దంచినప్పుడు వేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని సేల్ పెట్టేద్దాం అనుకున్నాను, ఎందుకంటే జస్ట్ ఒక 1 hour వేసుకున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే పింక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, ఓకేనా. నేను బేగం బజార్లో తీసుకున్నాను. రేట్ తక్కువేమో అనుకున్నాను కానీ వెళ్ళి చూసాక అర్థమైంది చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు. బట్ ఇది విక్టోరియన్ జ్యువెలరీ 12,000 అయింది 2 sets. కానీ చాలా క్వాలిటీ ఉంది, బాగుంది. సో గైస్ ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ స్టోరీ అనమాట. సో మేము ఇద్దరమే తిరిగాము, మేము ఇద్దరమే కష్టపడి మొత్తం పూర్తిగా పుల్ల దగ్గర నుండి అన్ని అరేంజ్ చేసుకున్నాము. సో గైస్ ఇది మా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా కొంచెం కొత్తగా వీడియోస్ మీకు వస్తాయి, ఇక ముందు చాలా వీడియోస్ వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.